హైదరాబాద్ కుకట్పల్లి విలేజ్ పరిధిలో 11 ఎకరాల భూమిపై రగడ నడుస్తోంది. అదో చెరువంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. లీగల్ గా కొనుగోలు చేశామంటూ హౌసింగ్ సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సొసైటీకి అనుకూలంగా హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఆ భూమిలో కూల్చేసిన నిర్మాణాల్ని 24 గంటల్లో రీస్టోర్ చేసి ఇవ్వాలని హైడ్రాకు మొట్టికాయలు వేసింది. 48 గంటలైనా హైడ్రా నుంచి రిప్లై రాకపోవడంతో ఆ హౌసింగ్ సొసైటీ సభ్యులు యాక్షన్లోకి దిగారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ ని తొలగించారు. మరి ఈ అంశంపై హైడ్రా నెక్స్ట్ ఏం చేయబోతోంది? అసలు ఈ భూమి వెనుక ఉన్న కథేంటి? లెట్స్ వాచ్. హైడ్రాకు వరుస ఎదురు దెబ్బలు. గతంలో బతుకమ్మ కుంట విషయంలో కోర్టు సీరియస్. ఇప్పుడు ఈదులకుంట అంశంలో సేమ్ సీన్. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసం ఏర్పడిన హైడ్రా కొన్ని చోట్ల ప్రశంసలు అందుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విమర్శలు చవిచూస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావడం లేదంటూ న్యాయస్థానాలు కూడా మట్టికాయలు వేస్తున్నాయి. మన అంబర్పేట్ బతుకమ్మ కుంట విషయంలో, ఇప్పుడు ఈదులకుంట విషయంలో అదే జరిగింది. హైదరాబాద్ శేర్లింగంపల్లి రెవెన్యూ పరిధిలో 11.66 ఎకరాల భూమిని కొందరు రియల్టర్లు ఆక్రమించారని హైడ్రా ఈ నెల 25న రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి ఫెన్సింగ్ వేసింది. ఈ భూమి ప్రభుత్వానిదని ఓ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. దీంతో హౌసింగ్ సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తాము 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపించారు. అప్పటి రెవెన్యూ అధికారులు పంచనామా కూడా చేశారని అన్ని పేపర్లు కోర్టు ముందు పెట్టారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా తీరుపై మండిపడింది. 24 గంటల్లో పిటిషనర్లకు భూమి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వంద మంది శ్రీ కనకదుర్గ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి ప్రభుత్వానికి అన్ని రకాల ఫీజులు చెల్లించి ఈ భూమి తీసుకున్నామని యజమానులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకుని అందులో నిర్మాణాలు కూడా మొదలు పెట్టారు. ఇందుకోసం ఎన్విఎన్ కంపెనీకి నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇన్నేళ్ల తరువాత ఈదులకుంట చెరువు ఇక్కడ ఉండేదని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని హైడ్రా ఆరోపిస్తోంది. తాము ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ గదులను కూల్చేశారని సొసైటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 విలేజ్ల మధ్య సర్వే నంబర్లు ఓవర్లాప్ అంశంపై కూడా గతంలోనే కోర్టు క్లియర్ ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు భూ యజమానులు. వీళ్ళు వచ్చి 2006లో పంచనామా చేసుకున్నారు. ఆ పంచనామాకి ఐ వాజ్ ప్రజెంట్ దేర్. అప్పుడు పక్క గ్రామాల వాళ్ళందరూ కూడా పిలిపించారు. ఎవరు ఇక్కడ కుంటుందని చెప్పలేదు. ఏది ఖానామేట ప్రజలు కూడా ఎప్పుడు సార్ 2006లో. తర్వాత జియో ఇష్యూ అయింది. ఇది జడ్జిమెంట్ సార్. ఇది హౌసింగ్ సొసైటీకి తిరిగి భూములను అప్పగించాలని హైడ్రాకు 24 గంటల గడువిచ్చింది హైకోర్టు. 48 గంటలు దాటినా హైడ్రా స్పందించకపోవడంతో నిర్మాణ సంస్థ, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతానికి వెళ్లి హైడ్రా వేసిన ఫెన్సింగ్ ను తొలగించారు. బోర్డును సైతం తీసివేశారు. కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రభుత్వం కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వాళ్ళకు నోటీస్ ముట్టి 24 అవర్స్లో మీరు చేయండి. ఇప్పుడు మేము 48 అవర్స్ టైం తీసుకున్నాం. 24 అవర్స్ అయిపోయింది ఆల్రెడీ. 48 అవర్స్ అయింది. ఈరోజు 48 అవర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాము. ఈ కోర్టు ఆదేశాల ప్రకారమే వచ్చాము. మేమేమో ఇల్లీగల్గా రాలేదు. మెయిన్ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేందుకే వచ్చాం. 2 గ్రామాల శివారులో ఈ భూమి ఉండడం వల్లే అసలు సమస్యగా కనిపిస్తోంది. శేర్లింగంపల్లి మండలం ఖానామెట్టు విలేజ్ సర్వే నంబర్ 7లో ఈదులకుంట ఉన్నట్లు అదే ఈ భూమి అని హైడ్రా చెబుతోంది. అయితే దానికి దీనికి సంబంధం లేదని, తమ సర్వే నంబర్ కూకట్పల్లి పరిధిలో ఉందని హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కూల్చివేతలు, ఫెన్సింగ్ విషయంలో సీరియస్ గా ఆదేశాలిచ్చిన హైకోర్టు ఈ నెల 4న మరోసారి విచారణ చేపట్టనుంది. అప్పుడు హైకోర్టు ఎలాంటి ఫైనల్ తీర్పు ఇస్తుందో చూడాలి.